వివరాలకు వెళ్తే కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలను వెల్లడించారు. కార్మికుల కనీస వేతనాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ తెలిపారు. పరిశ్రమల తరఫున రిప్రజెంట్ చేస్తున్న ఆ సంఘాలతో చాలా వివరంగా చర్చించి వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని కార్మికుల వైపు నుంచి కూడా ఏ విధంగా కార్మికుల యొక్క హక్కులను కాపాడాలి అనేది చర్చించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మికులలో 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా అమలు చేయాలి, కనీస వేతనాలను అమలు చేయడం ద్వారా ఈ కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో చాలా వివరంగా మేము విశ్లేషించి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో అర్బన్ అండ్ రూరల్ 2 జోన్లు ఉండేది, కానీ ఈసారి 3 జోన్లను కూడా విభజించినాం. ఆ జోన్లు కూడా జోన్ 1 అంటే మున్సిపల్ కార్పొరేషన్స్, ఏ ఏరియాల కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నాయో అవి జోన్ 1 కింద తీసుకున్నాం. జోన్ 2 కింద మున్సిపాలిటీలను తీసుకున్నాం. జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో పెట్టే పరిశ్రమలు. అంటే ఒక పరిశ్రమ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే అక్కడ వేతనాలు కార్మికులకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఇంటి రెంట్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ద్రవ్యోల్బణం కానీ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నప్పుడు వాటికంటే కొంచెం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇంకొంచెం తక్కువగా 3 రకాల జోన్లలో 4 రకాల కేటగిరీ కార్మికులను విభజించి స్పష్టంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈరోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న పెద్ద దురదృష్టమని వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో కూడా ఏపీకి రాజధాని లేకుండా పోయే ప్రమాదం ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాము ప్రతిపాదించిన మావిగన్ పేరు ఎత్తితేనే చంద్రబాబుకు గుండె ఆగిపోయేలా ఉందని, భయంతో మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 0 నుంచి ప్రారంభించాల్సిన అమరావతి కంటే ఇప్పటికే అన్ని సదుపాయాలు ఉన్న మావిగన్ ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా చూపించామని జగన్ స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ ప్రతిపాదనకు మద్దతు పలికారని, ఆ వాస్తవాన్ని తట్టుకోలేకనే చంద్రబాబు తనపై, వైసీపీపై బురద జల్లుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ఇంత దారుణమైన పాలన ఒకవైపు చంద్రబాబు చేస్తూ మరోవైపున తన కొడుకు చేత, చంద్రబాబు నాయుడు కొడుకు ఈ మధ్యకాలంలో ఏమంటా ఉన్నాడు, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అంట. బాలకృష్ణ డైలాగులు ఈయన కొడతా ఉన్నాడు, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని పబ్లిక్ మీటింగ్స్లో ఈయన డైలాగ్ కొడతా ఉన్నాడు. గవర్నెన్స్ మీద ఈ లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అనే కొడుకు, అవునయ్యా బోత్ కెన్ నెవర్ బీ సేమ్. చంద్రబాబు నాయుడు గారు కొడుకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. వెన్నుపోటుతో పార్టీని పెట్టి పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదరొడ్డి నిలబడి ప్రజా మద్దతుతో గవర్నమెంట్ స్థాపించడం మా హిస్టరీ. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ప్రజలకు ద్రోహం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ప్రజలను వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం మీ క్యారెక్టర్. కుత్బుల్లాపూర్లో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. వచ్చే నెల 20వ తేదీ వరకు జెండా పండుగ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఇవాళ కుత్బుల్లాపూర్లో మొదటి జెండా ఎగరవేశామని పేర్కొన్నారు. జేహెచ్ఎంసీ పరిధిలోని కుత్బుల్లాపూర్లో పార్టీ జెండా ఎగరవేయడం ద్వారా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో అసెంబ్లీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే ఈ నియోజకవర్గంలో తెలంగాణ అమరవీరుల స్తూపం కట్టి 20 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ప్రారంభించలేదని ఆమె విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 లోపు అమరవీరుల స్తూపాన్ని ప్రారంభించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేకపోతే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తామే స్తూపాన్ని ఆవిష్కరిస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామంలో ప్రధాన రహదారి పనులను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో కీలకమైన రహదారి అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాంతంలో 6 లైన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమైనట్లు ఆమె గుర్తు చేశారు. శ్రీశైలం హైవే అభివృద్ధి నిధులు మంజూరు అయ్యాయని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాలేదని ఆమె విమర్శించారు. చాంద్రాయనగుట్ట నుండి తుక్కుగూడ వరకు రహదారి విస్తరణ కోసం గతంలోనే 84 కోట్ల నిధులు మంజూరైనట్లు ఆమె తెలిపారు. ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఫ్యూచర్ సిటీ రోడ్డు అలాగే చాంద్రాయనగుట్ట రహదారి పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మెయిన్ రోడ్ ఏదైతే ఉందో చాలా రోజుల నుండి ఈ గ్రామంలో ఈ రోడ్ కావాలని కోరిక ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలోనే వీటిని శాంక్షన్ తీసుకోవడం, ఆ కాంట్రాక్టర్ ఒకటికి 4 రోడ్లు తీసుకోవడం వల్ల ఒక రోడ్ తర్వాత ఒక రోడ్ వేసుకోవడంతో ఈ రోడ్డు లాస్ట్లో వేద్దాం అనుకున్న లోపల నోటిఫికేషన్ రావడం, ఎన్నికలు రావడంతో డిలే కావడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో ఎంత ఫాలోఅప్ చేశామో ఈ రోడ్డు కోసం, మళ్ళీ ఇమీడియట్గా స్టార్ట్ చేయకపోతే నష్టం జరుగుతుందని చెప్పేసి కాంట్రాక్టర్ని అధికారులను కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ రోడ్డు వేయాలని ప్రెజర్ చేసిన సందర్భంలో కాంట్రాక్టర్ ముందుకు వచ్చి ఈరోజు మొదలు అభినందిస్తూ వీలైన తొందరలో ఇది, ఎందుకంటే 10 రోజులతో మళ్ళీ వర్షాలు వస్తాయి, తొందరలో పూర్తి చేస్తే బాగుంటుంది. ఏది అడిగినా రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ రోడ్స్ అంటున్నారు. ఏదన్నా చిన్న రిపేర్ చేయమన్నా హ్యామ్లో పెట్టాం మేడం అంటున్నారు. రోడ్డు హ్యామ్ అంటున్నారు. 100 రూపాయలకు అయ్యే పని 300 రూపాయలకు చేయాలనే ఇంటెన్షన్తో హ్యామ్ రోడ్లు పెట్టినారు. అన్ని రోడ్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రోడ్లన్నీ ఒకటే కాంట్రాక్టర్కి ఇస్తారు. ఏం జరుగుతుందనేది ప్రజలకు ఇప్పటికీ అర్థమైపోయింది. అయినా కూడా అంత ఎక్సెస్ చేసి తొందర ఎవరు వస్తే ఏ కాంట్రాక్టర్ వస్తే ఆ కాంట్రాక్టర్కి ఇవ్వకుండా ఒక నిబంధన పెట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న రోడ్లన్నీ ఒకటే కాంట్రాక్టర్కి ఇవ్వడం అంటే ఉంది. ఒక కాంట్రాక్టర్కి ఇస్తే దయచేసి ప్రభుత్వం మళ్ళీ ఆలోచించాలి. ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో సంవత్సరం ఇట్లాగే లాగుతారు. ఎన్నికల ముందు మొదలు పెడతారు అన్నట్టు. మేము వేస్తున్నాం చూడు రోడ్ అని మర్చిపోతారు కదా జనాలు. మర్చిపోకుండా ఉండాలంటే అప్పుడు మొదలు పెడదామనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ప్రజల అవసరాలను గమనించి ఇమీడియట్గా గ్రౌండ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ప్రభుత్వానికి. ఇప్పటికైనా తొందరలోనే ఇదే కాకుండా గతంలో చాలా రోజుల కింద ఆర్ఎన్బి రోడ్లలో కూడా చాలా ప్రపోజల్ పెట్టాం. ఉదాహరణకి మన తుక్కుగూడకి వెళ్ళి మన మహేశ్వరం గేట్కి వెళ్ళి పోయే రోడ్ ఏదైతే ఉందో, శ్రీశైలం హైవే రోడ్ ఏదైతే ఉందో దాన్ని రోడ్ వైండింగ్ పెట్టినాం. శివప్రతాప్ శుక్లాతో బీజేపీ ప్రతినిధి బృందం లోక్ భవన్లో భేటీ అయింది. హెచ్ఎండిఏ పరిధిలోని మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన సుమారు 50,000 మంది రైతులు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలపై గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ఆ జిల్లాలోని అనేక భూములు కన్జర్వేషన్ జోన్, సెమీ కన్జర్వేషన్ జోన్, ఓపెన్ జోన్ల పరిధిలో ఉండటంతో రైతులు తమ సొంత భూముల్లో ఇళ్ల నిర్మాణం చేసుకునే పరిస్థితి లేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ పరిస్థితి వల్ల రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత భూములను హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో రెసిడెన్షియల్ జోన్ లేదా మల్టిపుల్ యూజ్ జోన్గా మార్చాలని గవర్నర్ను కోరినట్లు డాక్టర్ మల్లారెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు 50,000 మంది రైతుల యొక్క భూములు కన్జర్వేషన్ జోను, సెమీ కన్జర్వేషను, ఓపెన్ జోను, రిక్రియేషన్ జోను తదితర జోన్లలో ఉండడం వల్ల ఆ భూములలో సొంత ఇల్లు కూడా నిర్మాణం చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క భూములను మాస్టర్ ప్లాన్లో రెసిడెన్షియల్ జోన్గా, అదేవిధంగా మల్టిపుల్ జోన్గా మార్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున మరి గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఈరోజు గత 13 సంవత్సరాలుగా ఈ యొక్క మాస్టర్ ప్లాన్ను మార్చలేదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చుతామని చెప్పి మార్చలేదు. అదేవిధంగా 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ మార్చకపోవడం వల్ల అమాయక రైతులు, పేద రైతులు, చిన్న ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు, మరి బిల్డర్లు వచ్చి ఆ యొక్క భూములన్నింటినీ కూడా ఒక దగ్గర చేసి వాళ్లకు, అధికారులకు, పెద్దవాళ్లకు డబ్బులు ఇచ్చి కన్వర్జన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా కాక ఏదైతే మరి ఇండస్ట్రియలిస్టులకు హిల్ట్ పాలసీ కింద 9,000 ఎకరాల యొక్క భూములను మరి ఒకేసారి మల్టిపుల్ జోన్లకు మార్చారో మరి రైతులను ఏం పాపం చేశారని నేను అడుగుతున్నా. కాబట్టి రైతుల కోసం తప్పకుండా వారి భూములన్నింటినీ కూడా
రెసిడెన్షియల్ జోన్గా మల్టిపుల్ యూజ్ జోన్లుగా మార్చి వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ సొంత భూములను ఇల్లు కట్టుకునేటటువంటి స్వేచ్ఛను రైతులకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రింగ్ రోడ్లో చుట్టూ ఉన్నటువంటి భూములు ఏవైతే రైతుల భూములు ఉన్నాయో రింగ్ రోడ్లో భూమి ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క సర్వీస్ రోడ్ నుంచి యాక్సెస్ ఉండడం లేదు, భూములకు రానివ్వడం లేదు, భూముల నుంచి ఆ యొక్క రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి పోనివ్వడం లేదు. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వేలాది మంది రైతులందరూ కూడా ఈ యొక్క ఓఆర్ఆర్ యొక్క సర్వీస్ రోడ్ కూడా మరి వెళ్లే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ముంబైకు చెందిన మాస్ మీడియా సంస్థ ఎస్ఎల్ గ్రూప్ నేటితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ ఖైరతాబాద్లోని సిటీ విజన్ కార్యాలయంలో ఎండీ శివరామకృష్ణ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. దేశవ్యాప్తంగా పలు మీడియా సంస్థల్లో ఎస్ఎల్ గ్రూప్ శత సంవత్సర సంబరాలపై చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర గోయాంకా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిటీ విజన్ డైరెక్టర్ గోపాలరావు తన ఆనందాన్ని పంచుకున్నారు. ఎస్ఎల్ గ్రూప్ సాధించిన ఈ మైల్ స్టోన్పై డాక్టర్ సుభాష్ చంద్ర గోయాంకా తమ ఉద్యోగుల కృషిని కూడా గుర్తు చేసుకున్నారు. సరిగ్గా 100 ఏళ్ల కిందట 1926లో జగన్నాథ్ గోయంకా చేతుల మీదుగా ఈ సంస్థ ప్రారంభమైంది. అప్పుడే ఎస్ఎల్ గ్రూప్ ఆహార ధాన్యాల వ్యాపారంలోకి ప్రవేశించింది. 1992లో ఇండియాకు సంబంధించి మొట్టమొదటి ప్రైవేట్ టీవీ నెట్వర్క్ అయిన జీటీవీని స్థాపించడంతో ఎస్ఎల్ గ్రూప్ ప్రస్థానం మొదలైంది. అప్పటి నుండి ఇండియాలో మీడియా మార్కెట్కు ఎన్నో విధాలుగా ముందుకు నడిపించడంలో ఈ సంస్థ తోడ్పడింది. 10 దశాబ్దాల ఎస్ఎల్ గ్రూప్ మీడియా వినోదం, ప్యాకేజింగ్, అదేవిధంగా రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, విద్య, ఫైనాన్స్, విలువైన లోహాలు, టెక్నాలజీ రంగాల్లో విభిన్న వ్యాపార ఉనికి కలిగి ఉన్న బహుళ $1 బిలియన్ వ్యాపార సముదాయంగా ఎదిగింది. ప్రస్తుతం ఏడాదికి 158 కోట్ల రూపాయల నెట్ ఆదాయంతో ఈ సంస్థ దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 170 నుండి 190 దేశాల్లో 75కు పైగా ఛానల్స్ను ప్రసారం చేస్తుంది. Today we are gathered here. How many people knows what we are gathered here? SL Group is 100 years celebration. SL Group, what is SL Group? Many of the people don't know. I think many people don't know. So what is SL Group? It's a founder company. It is established in 1926. In Hisar district, Rajasthan. Achha. Who is establishing this? Mr. Jagannath Goyanka. He is a grandfather of Mr. Subhash Chandra Goyanka. This is a Goyanka family. Actually, it's a Bania family. Totally Bania family in Rajasthan. In 1926, they started with food grains, small food grains and a commission business. Okay, from there we shifted to Hisar district actually for the business sector. That is in 1926, before independence. Now how it is came into the media. So after that Jackson is also so they are very good. Okay. Then Subhash Chandra ji at the 17 years he is left the family with 17 rupees. By 92 he made $4.5 billion and is a billionaire. What is the company they have started? First we started Ascel packages. Food packages. Any what can it is? Whatever the troops means with plain items. Morning tea, toothpaste, anything. That's called the chew. That is Ascel. You see that is maximum 70% of the total world supply is by this group only. The rest of it is China. After that is Germany. That is that. So in 92 onwards, he came into the business, media business actually. In 1992, he
started first private satellite channel. That is the first private channel in India. Zee TV. So they is not done that. But there we started after 93 to 94. We started with Zee Group. After that, City Cable. And Mr. Ramakrishna, Kotu Ramakrishna is associated with it in 94 actually. So there only is the take of the cable actually. Then many people know what is that happening. This is what here. So that because of this in 2026, 100 years completed. So that is the reason in all areas of these families are celebrating with a small food and whatever else. What do we have? We are celebrating. Is it clear? For that only we are. అల్వాల్ సర్కిల్ 190వ డివిజన్ ఎంఈఎస్ హౌసింగ్ కాలనీలో 33.7 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ పనులను స్థానిక మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీలైనంత తొందరగా సీసీ రోడ్డు పనులను పూర్తి చేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్కు సూచించారు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న సీసీ రోడ్డు పనులు ప్రారంభం అయినందుకు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం సీసీ రోడ్ పనులను ప్రారంభించినందుకు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్కు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. మేము ఎంఈఎస్ హౌసింగ్ కాలనీ తరఫు నుంచి మెంబర్స్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈరోజే సార్ జితేంద్ర సార్ వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. రోడ్ సీసీ రోడ్ ఇనాగ్రేషన్ అయ్యింది. సో మేము డ్రైనేజ్ అంతా మన డబ్బులతోనే పెట్టుకున్నాము. అంటే మేమే డ్రైనేజ్ అన్నీ వేయించుకున్నాము. ఇంకా మిగతాది సార్ రోడ్స్ ఇవన్నీ వేపిస్తారు అన్నారు. సో 33 lakhs శాంక్షన్ అయింది సీసీ రోడ్కి. ఇంకా మెయిన్ డ్రైనేజ్ ఇవన్నీ తర్వాత చేస్తారు. సో మన 133 ఇంతకుముందు 191 డివిజన్ అయింది. దీంట్లో ఇప్పుడు ఎంఈఎస్ హౌసింగ్ కాలనీ అనే ఈ కాలనీ ఉంది ఇక్కడ. ఇది లాస్ట్ ఇప్పుడు ఏదైతే మెయిన్ రోడ్ ఉందో రోడ్ కిట్ సైడ్ ఉన్న కాలనీలు అన్నీ కూడా ఇప్పటివరకు ఏ డెవలప్మెంట్కి నోచుకోలేదు. ఈరోజు ఏంటంటే మేము సొంత నిధులతో మనం డ్రైనేజ్ లైన్ వేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒక 30 లక్షలు ఎస్టిమేషన్తో మనం ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఈ కంప్లీట్ అయిపోయి కూడా 3 months అయింది. సో ఆ రోజు మాకు కమిట్మెంట్ ఇచ్చారు మన జితేంద్రనాథ్ అన్న గారు. ఆ రోజు కూడా మనము మన మైనంపల్లి అన్న గారిని, హనుమంతరావు అన్న గారిని రమ్మని కోరడం జరిగింది. కానీ ఆ రోజు అన్న బిజీ ఉండడం వల్ల మా ఈ డ్రైనేజ్ లైన్కి ఓపెనింగ్కి రాకలేకపోయారు. సో ఈరోజు కూడా అన్నగారిని పిలిచాము. కాకపోతే ఏంటంటే మన జితేంద్రనాథ్ అన్న గారు మాకు దగ్గరలో ఉంటారు కాబట్టి ఆయన వచ్చి ఈరోజు మాకు ఈ సీసీ రోడ్లకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా మా కాలనీలో ఉన్న రోడ్లన్నీ కూడా మనకు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది, సీసీ రోడ్లు కంప్లీట్ చేస్తామని. సో అదేవిధంగా మెయిన్ లైన్ ఒకటి, సెంట్రల్ లైన్ డ్రైనేజ్ లైన్, అవుట్ లైన్ అనేది ఒక 7 కాలనీలకు సంబంధించింది. అది కూడా తొందరలోనే ఇనాగ్రేషన్ మా కాలనీ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి మా అన్నని మైనంపల్లి అన్న గారిని ఆహ్వానించి ఈ పెద్ద ఎత్తున మేము ఓపెనింగ్ చేయడం జరుగుతుందని మేము ఈ విధంగా కోరుకుంటున్నాము. మన జితేంద్రనాథ్ అన్న గారిని కూడా ఇదే విధంగా మాకు సపోర్ట్ ఉండి ఎల్లవేళలో మాకు ఆయన సపోర్ట్ ఉంటే మేము ఇదే డెవలప్మెంట్ జరుగుతుంది. సో నెక్స్ట్ కూడా ఆయన్ని మేము ఖచ్చితంగా మేము ఆయనకు సపోర్ట్ చేస్తామని మేము అనుకుంటున్నాము. హైదరాబాద్ మహానగరంలో హాస్టల్ వ్యాపారం కోట్ల రూపాయల స్థాయికి చేరుకున్నప్పటికీ నియంత్రణ లోపం కారణంగా అనేక వివాదాలకు కేంద్రంగా మారుతుంది. ఉన్నత విద్య, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి కోసం నగరానికి వచ్చే యువతులకు ఆశ్రయం కల్పిస్తున్న హాస్టళ్లలో కనీస ప్రమాణాలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. జేహెచ్ఎంసీ నిబంధనలను విస్మరించి చిన్న స్థలంలోనే బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి హాస్టళ్లుగా అద్దెకి ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవన యజమానులు అధిక అద్దెల ఆశతో తమ భవనాలను హాస్టళ్లకు అప్పగిస్తుండగా హాస్టల్ నిర్వాహకుల నుండి కోట్ల రూపాయలు తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ప్రారంభంలో పరస్పర ఒప్పందాలతో కొనసాగుతున్న ఈ వ్యవహారాలు కొంతకాలానికి వివాదాలకు దారితీస్తున్నాయని చెబుతున్నారు.
బొంతురామ్మోనన్న చేయాలనుకుంటే ఎప్పుడో చేస్తుండే, కానీ ఆయన ఏంటి అంటే లీగల్గా వెళ్దాము అన్నట్టు కోర్టులో నడుస్తుంది కదా అని మమ్మల్ని కూడా ఆగండి నేను చేస్తానని అన్నాడు. ఇప్పుడు ఈ ఆడపిల్లల విషయం ఎక్కడ బయటపడుతుందని చెప్పి అన్నని పొలిటికల్గా రాజకీయ పరంగా లాగాలని లాగుతున్నాడు. ఈ మ్యాటర్ సైడ్కి చేసేసి అది పెద్ద ఇష్యూ చేద్దాం, అది పెద్దగా చేద్దామని చూస్తున్నాడు. వ్యక్తి వాళ్ళని రాజకీయంగా బయటకు తీసుకురావాలని పెద్దగా చేయాలి ఇష్యూ, ఇది పక్కన పెట్టేసేసి సైడ్ అయిపోవాలి, ఇది పెద్దగా కావాలి, ఇంకా వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు, ఇదే నడుస్తుంటుందని చెప్పి ఆ రకంగా చేస్తున్నాడు. కాబట్టి ఇది తొందరగా కొంచెం మాకు ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చేయండి. సెంట్రింగ్ కార్మికులకు కార్మిక శాఖ నుండి శాశ్వత గుర్తింపు కార్డు ఇవ్వాలని సెంట్రల్ కమిటీ సభ్యుడు పుట్టకనక చందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో భవన నిర్మాణ కార్మికులు అయిన సెంట్రింగ్ కార్మికులు మే 16 నుండి సంపూర్ణ బంద్ ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ మల్లాపూర్ జోన్ ఆధ్వర్యంలో మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం 12 డిమాండ్లతో కూడిన గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానంగా సెంట్రింగ్ పని చేసుకునేవారు ప్రతి ఫిట్కు 51 చెల్లించాలని అన్నారు. కార్మికులకు ఈఎస్ఐ కార్డు మరియు 55 సంవత్సరాలు ఉన్న వ్యక్తులకు 3,000 రూపాయల ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెంట్రింగ్ కార్మికులకు బస్సు సౌకర్యం ఉచితంగా ప్రభుత్వం కల్పించాలని కోరారు. మల్లాపూర్ జోన్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ గత 16వ తారీఖు ఈ నెల 16వ తారీఖు సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని 80 జోన్లు కలిసి నిర్ణయించబడింది. మా సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో మా హక్కుల సాధనకై మేము 16 తారీఖు నుంచి స్ట్రైక్ చేస్తున్నాము. ప్రధానమైన డిమాండ్ వచ్చేసి స్లోగన్ వచ్చేసి మేస్త్రీకు హటావ్ సెంట్రింగ్ మా సెంట్రింగ్ రేటు 2016లో మేము ట్రైన్ చేసినప్పుడు 40 రూపాయలు నిర్ణయించబడింది. కొన్ని రోజులు మాకు మేస్త్రీలు కూడా సహకరించి 2 రోజులు మేస్త్రీలు కూడా మాకు సహకరించి 35 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ పోతూ మేస్త్రీలు మమ్మల్ని మాకు రేట్ చేయకుండా మమ్మల్ని అనలు తొక్కుంటా వాళ్ళు 22 రూపాయలు 20 రూపాయలు ఇచ్చుకుంటా మాకు మా ఇంట్లో మా కుటుంబాలను కూడా పోషించిన పరిస్థితుల్లో మేము మా సెంట్రింగ్ కాంట్రాక్టర్లు ఉన్నారు. ఈ రోజు అంటే మరి మీరు ఒకవేళ మేస్త్రీలు స్టార్టింగ్ మేస్త్రీలు మా యొక్క డిమాండ్ వచ్చే వరకు సాగుతుంటది. అది ఎంత దూరం అన్నా కానీ ఎక్కడి వరకు. ఎందుకంటే వాళ్ళకు ఉంది రేటు, వాళ్ళకు 350 ఉన్నా మాకు 30 రూపాయలు ఎందుకు చచ్చిపోతున్నారు. వాళ్ళు మాకు ఖచ్చితంగా 51 రూపాయి 10 ఫీట్ల హైట్కు రేట్ ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏదన్నా అక్కడ ఇంకోటి వాళ్ళు రేట్ ఇచ్చేది కాదు. ఇప్పుడు వాళ్ళు రేట్ ఇచ్చేది కాదు. కొత్త నినాదం ఏంటంటే మేస్త్రీకు హటావ్ సెంట్రింగ్ బచావ్. వాళ్ళు కాదు ఇప్పుడు రేట్ ఇచ్చేది. వాళ్ళు ఇంటి ఓనర్ దగ్గర కానీ డీలర్ దగ్గర కానీ తీసుకెళ్లి మమ్మల్ని పరిచయం చేస్తే మేము ప్రతి ఒక ఇల్లు ఒక వ్యక్తి ఇల్లు కడుతుందంటే అక్కడ ఒటరైన దగ్గర నుంచి కార్పెంటర్ దగ్గర నుంచి ప్లంబర్ గానీ ఎలక్ట్రీషియన్ గానీ పెయింటర్ గానీ అందరినీ మేస్త్రీ తీసుకుపోతాం. ఆ మేస్త్రీ రేటు డైరెక్ట్ వాళ్ళే మాట్లాడుతుంటారు, ఎవరు డీలర్ తోని గానీ ఇంటి ఓనర్ తోని గానీ. కానీ మా యొక్క సెంట్రింగ్ రేట్ మాత్రము ఈ మేస్త్రీలలో ఉండడం చాలా మాకు ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళు మాకు సరైన రేట్ ఇవ్వట్లేదు. ఒకటే నినాదం మేస్త్రీకు హటావ్ సెంట్రింగ్ బచావ్. మా రేటు మేము బిల్డర్లతో ఓనర్లతో మాట్లాడుకుంటాము. మా అగ్రిమెంట్ వాళ్ళతోనే జరపబడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరియు ఎస్ఓటీ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ ప్రెస్ మీట్లో ఈ వివరాలు వెల్లడించారు. దిలీప్ సింగ్ అనే వ్యక్తి సైబర్ మోసాలకు ఉపయోగించే బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ విచారణలో నిందితుడికి A1 జోర్డాన్ మరియు A2 పింటూ బాయ్ అనే వ్యక్తులు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారని, సేవింగ్స్ అకౌంట్స్కు 25,000 రూపాయలు, కరెంట్ అకౌంట్కు 50,000 రూపాయల కమిషన్ ఇస్తామని చెప్పి అకౌంట్లు తీసుకున్నట్లు వెల్లడైంది. డబ్బుల ఆశ చూపించి పేద ప్రజలతో బ్యాంక్ అకౌంట్లు తెరిపించి వాటిని సైబర్ మోసాలకు ఉపయోగిస్తున్న ముఠా గుట్టురట్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీ అడ్రస్లు ఇవన్నీ తీసుకొని యాక్షనబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన బ్యాంక్స్లలో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు అని అంటే మన బ్యాంకులలోనే వాళ్ళ యొక్క కనెన్స్ ఉందన్నట్టు. ప్రస్తుతానికైతే 2 బ్యాంకుల్లో ఇంకేం లేదు. ఇప్పుడే కదా అరెస్ట్ చేసింది.
ఇప్పుడు అట్లాగే ఇది కాకుండా కూడా కొన్ని అకౌంట్స్ ఇంకా ఆపరేషన్లో లేవు, వీళ్ళు అక్కడ పంపించారు కానీ ఆపరేషన్లో లేవు. అవి ఇమీడియట్గా కూడా ఫ్రీజ్ చేయమని సంబంధిత బ్యాంక్ అధికారులకి నోటీస్ ఇచ్చాం. దాదాపు 23 అకౌంట్లకి. ఆ 23 అకౌంట్లు కూడా ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయినాయి. ఎందుకంటే అవి ఆపరేషన్లో ఉంటే మనీ ట్రాన్సాక్షన్ అయితేనే ఉంటాయి. ఇప్పటి వరకు 33 అకౌంట్స్ మనకి పర్ఫెక్ట్గా లెక్క వచ్చింది, అకౌంట్ నెంబర్స్తో సహా ఉన్న డేటా ప్రకారం. ఇంకా కొన్ని అకౌంట్స్ ఇచ్చాడు అని అంటున్నాడు కానీ అవి మిస్ అయినాయి. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అవి కూడా కలెక్ట్ చేస్తాం. డీటెయిల్స్ సేమ్ ఉంటాయి. పర్సన్స్ మన వీళ్ళు కొద్దిగా అమాయకులైనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, కొద్దిగా చిన్న చిన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవసరాలు, చిన్న చిన్న అవసరాలు 5,000, 10,000, 20,000 అవసరాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని ఈ దిలీప్ సింగ్ డబ్బాస చూయించి వాళ్ళ దగ్గర ఎవరైతే A1, A2 ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఒక సేవింగ్స్ అకౌంట్కి ఒక 50,000, 25,000 ఆన్ డిమాండ్ నడుస్తుంటుంది. అదేవిధంగా కరెంట్ అకౌంట్ అయితే కనుక సేమ్ అంతే, 50,000 అరౌండ్ ఉంటుంది. డిమాండ్ బట్టి 1 lakh వరకు కూడా కలెక్ట్ చేసుకుంటారు.